హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను కొత్తగా మునక్కాయ ఫ్రై చేస్తున్నాను. అందరికీ తెలిసి ఉండిద్ది మునక్కాయ కర్రీ. ఇది మునక్కాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి అలా తినడానికి. ఇక్కడ చూడండి, మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కడుక్కొని ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మునక్కాయలు వేసేసి దానికి సరిపడా సాల్ట్, పసుపు వేయాలండి. కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లోనే. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం లైట్గా మగ్గనిస్తే చాలండి. ఆ మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి. ఆ ముక్కలు ఉడికేంత అన్నీ. మరి ఎక్కువైతే మళ్ళీ వేస్ట్ అవుతుందండి, ఆయిల్లో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి అవి మగ్గడానికి కావాల్సిన వాటర్ అయితే పోసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ మునక్కాయలోకి వేయడానికి. ఆ మునక్కాయలు అయితే వాటర్లో ఉడికిందో లేదో చూసి అవి పక్కకు తీసుకొని ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అందులో. చూడండి, అన్ని 3 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. మునక్కాయలు అయితే అయిపోయిందండి ఉడికి, అందుకే పక్కకు తీసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఆ మునక్కాయల ముక్కలు కూడా వేసుకోవాలండి. 2 బాగా రెడ్డిష్గా రావాలి, అప్పుడే బాగుండిద్ది. లేకపోతే ఇలా అయితే మెత్తగా ఉండిద్దని, కొంచెం రెడ్డిష్గా వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మునక్కాయ ముక్క చిదరవ్వకుండా మనం చిన్నగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మీరు కామెంట్ చేయండి. చూడండి, బాగా మగ్గుతున్నాయి, కొంచెం రెడ్డిష్గా అవుతున్నాయి కదా. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కారం అనేది వేసేసుకున్నాము. మీరు తినే కారాన్ని బట్టి దానికి సరిపడా వేసేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. అది చాలా కారంగా ఉందండి, వెల్లుల్లిపాయ కారం, అందుకే తక్కువ వేసాను. చిదరవకుండా కలుపుకోండి. చిన్నగా కలుపుకోండి. పప్పులోకి, పచ్చళ్ళలోకి అలా నంచుకోవడానికి చాలా బాగుంటాయి మునక్కాయ ఫ్రై అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.